మీరు దీన్ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఏంటంటే బుక్ ఓపెన్ చేసి ఈరోజు సిలబస్ ఎలాగైనా అయిపోగొట్టేస్తానని చెప్పేసి 5 నిమిషాలు 5 నిమిషాల్లో ఏదో ఒక డిస్ట్రాక్షన్, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, స్నాప్‌చాట్ నుంచి చిన్న మెసేజ్ కావచ్చు, అంతే చదివిన 5 నిమిషాలకి గంట సేపు రెస్ట్ తీసుకుంటాం. ఫోకస్ చేయడం నా వల్ల కావట్లేదు అని బాధపడకు. నా లైఫ్‌లో నాకు యూజ్ అయినవి నీ లైఫ్‌లో నీకు యూజ్ అవుతాయి అని నేను అనుకున్నవి ఈ వీడియోలో చెప్తా. అంతకంటే ముందు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నేను పెట్టగానే నీ దాకా రావాలి కదా, కింద కనపడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మనందరికీ తెలిసిందే, అర్జునుడు కురుక్షేత్రంలో అయోమయంలో ఉన్నాడు. తన చేతిలో గాంధీవం ఉంది, కానీ మనసులో ఎన్నో ఆలోచనలు. అప్పుడు అర్జునుడు కృష్ణుని అడిగాడు, కృష్ణ, నా మనసును నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, చాలా చంచలంగా అయితే ఉంది అని. ఇదే మన సిచ్యువేషన్. ఎప్పుడైతే మనం చదవడానికి కూర్చుంటామో అప్పుడే మన మనసే మనకు శత్రువులా మారుతుంది. ఏం మారింది? అక్కడ యుద్ధ భూమి, ఇక్కడ స్టడీ టేబుల్. అక్కడ 100 మంది కౌరవులు ఉంటే ఇక్కడ 100 రకాలుగా డిస్టర్బ్ చేయడానికి టెక్నాలజీ ఉంది. ఈ సిచ్యువేషన్కి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడో పరిష్కారం చెప్పాడు. పార్థ, మనసు చంచలమైనదే, అదుపులో పెట్టుకోవడం కష్టం, కానీ అసాధ్యమైతే కాదు అని. అర్జునుడికి 2 మార్గాలు అయితే చెప్పాడు. ఒకటి ప్రాక్టీస్, ఇంకోటి డిటాచ్మెంట్. ప్రాక్టీస్ అంటే ఏంటంటే ఒక 20 నిమిషాలు డైలీ చదవడం మొదలుపెట్టు. కొన్ని రోజుల తర్వాత అదే గంటగా మారచ్చు, 2 గంటలుగా మారచ్చు, 3 గంటలుగా కూడా మారచ్చు. డిటాచ్మెంట్ అంటే ఏంటంటే వదిలేయడం. ఈరోజు ఇప్పుడు నువ్వు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేస్తా అని కూర్చోకు. మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తా అని కూర్చున్నావు అంటే అక్కడే నీ మైండ్ మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోద్ది. ఈరోజు ఇప్పుడు ఈ క్షణాన నువ్వు ఏ సెంటెన్స్ అయితే చదువుతున్నావో ఆ సెంటెన్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయి. మిగతాదంతా వదిలేసాయి. నువ్వు భగవద్గీతలో ఈ సెంటెన్స్ని వినే ఉంటావు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని. అంటే ఏంటంటే కర్తవ్యాన్ని చేయడం మాత్రమే నీ హక్కు, రిజల్ట్స్ పైన నీకు హక్కు లేదు. నీ కర్తవ్యం ఏమిటి? చదవడం, ప్రాక్టీస్ చేయడం, రివిజన్ చేయడం. దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి. రిజల్ట్స్ పైన నువ్వు అస్సలు కాన్సన్ట్రేషన్ పెట్టబాకు. మీ అందరికీ ఈ కథ తెలిసే ఉండిద్ది. ఒకరోజు ద్రోణాచార్యుడు వాళ్ళ స్టూడెంట్స్ని టెస్ట్ చేద్దాం అనుకుంటాడు. వాళ్ళ ఫోకస్ అనేది ఎలా ఉందా అని చెప్పేసి దూరంగా చెట్టు మీద ఒక పక్షిని పెట్టేసి వాళ్ళ స్టూడెంట్స్ని అడుగుతాడు, మీకేం కనిపిస్తుందని చెప్పేసి. ఒకరు చెట్టు కనిపిస్తుందని, ఇంకొకరు పక్షి కనిపిస్తుందని రకరకాలుగా అయితే చెప్తారు. అప్పుడు అర్జునుడు ఒకటే చెప్తాడు, నాకు పక్షి యొక్క కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్పేసి. దాన్నే ఫోకస్ అంటారు. మీరు చదువుతున్నప్పుడు సిలబస్ అంత ఉంది, నేను ఎగ్జామ్ ఎలా రాస్తానో అవన్నీ పక్కన పెట్టేసాయి. ఈ రోజు నువ్వు చదవాల్సిన, కంప్లీట్ చేయాల్సిన టాపిక్ మాత్రమే చూడు. ఈ వీడియో ఎగ్జామ్ రాయబోతున్న 10th క్లాస్ స్టూడెంట్స్కి, ఎగ్జామ్ రాస్తున్న ఇంటర్ స్టూడెంట్స్కి గుర్తుపెట్టుకోండి. క్లియర్గా ఒక టైం టేబుల్ వేసుకోండి. ఇంకా చాలా టైం అయితే ఉంది. చెప్తున్నాను కదా, ఇయర్ అయితే అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. మీరు బీటెక్ వచ్చాక 4 years ఉన్నిద్ది, డిగ్రీ అయినా 3 years. అప్పుడు మీరు ఎప్పటికప్పుడు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. కానీ 10th ఇంటర్ అలా ఉండదు. అందరూ ఇప్పుడు నిన్ను అనుకోవచ్చు, అయిపోయింది, ఈ పని అయిపోయింది, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడని అనుకుంటారు. అప్పుడే రిజల్ట్స్ కమ్బ్యాక్ ఇచ్చి రచ్చ చేసేయాలి. ఆ రిజల్ట్స్ చూసి ఒక్కొక్కరికి నిద్ర పట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకుని ప్రశాంతంగా వెళ్ళి చదువుకోండి. ఈ వీడియోని బీటెక్ ఆ డిగ్రీ స్టూడెంట్స్ వస్తుంటే నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, పాస్ కాదు 8 CGPA ఎలా తెచ్చుకోవాలి క్లియర్గా చెప్తా. ఈ ఒక్క ట్రిక్ తోటి మీ బీటెక్ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయండి. కానీ 1 day కష్టపడితే 8 CGPA కన్ఫర్మ్, విత్ ప్రూఫ్స్తో కూడా చూపిస్తా. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే నా వీడియోలు మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఎంతో కొంత వాల్యూ అనేది పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీకు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్నా, నాకు ఏదైనా సజెషన్ ఇద్దామనుకున్నా కింద కనపడే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీ 10th క్లాస్ స్టూడెంట్స్కి అండ్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో లైక్ చేయడానికి అసలు మొహమాట పడద్దు. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.